హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్. ఏలియన్స్ ఈ మాట వినడమే కానీ వీళ్ళని ఎప్పుడు చూసింది లేదు. ఒకవేళ ఏలియన్స్ కనుక భూమి మీదకి వస్తే ఏమవుతుంది? అవి మనల్ని చంపేస్తాయి లేదంటే మనతో స్నేహం చేస్తాయా? ఒకవేళ స్నేహం చేసినా అది మనకి మంచిదేనా? లేదంటే మన భూమి మీద అటాక్ చేయడానికి వస్తాయా? ఒకవేళ వస్తే మనం వాటిని అడ్డుకోగలమా? ఒకవేళ అడ్డుకుంటే ఎలా అడ్డుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం అందరూ ఏలియన్స్ అనగానే హాలీవుడ్ సినిమాలో చూపించినట్టు వాళ్ళందరూ కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్‌లో ఉండి, పెద్ద పెద్ద చెవులుండి, పెద్ద పెద్ద కళ్ళు ఉండి ఉంటారనుకుంటాం. కానీ వాళ్ళు అలా ఉండరు. ఏలియన్స్ అంటే వీళ్ళు కాదు. మన భూమి మీద ఉండే జీవరాశులు కాకుండా వేరే ఏ జీవరాశి ఉన్నా వాళ్ళని ఏలియన్స్ అనే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ మీద సేమ్ మనలాగే మనుషులున్నారు అనుకుందాం. వాళ్ళని మనం మనుషులు అనం. ఏలియన్స్ అనే అంటాం. ఎందుకంటే వాళ్ళు మన గ్రహానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు వేరే ప్లానెట్‌కి సంబంధించిన వాళ్ళు. అందుకని వాళ్ళని కూడా ఏలియన్స్ అనే అంటాము. ఒకవేళ వేరే ప్లానెట్‌లో అసలు మనుషులే లేరు. అసలు జీవం కూడా లేదు. కానీ చిన్న కంటికి కనబడిన ఒక మైక్రో బ్యాక్టీరియా ఉంది. దాన్ని కూడా మనం ఏలియన్ అనే అంటాము. ఒకవేళ ఏలియన్స్ కనుక మన భూమి మీదకి వచ్చారంటే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా మనకంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండుంటుంది. వాళ్ళు మనతో స్నేహం చేయడం కన్నా, లేదంటే మనతో ఫైట్ చేయడం కన్నా వాళ్ళైతే ఖచ్చితంగా భూమి మీదకి రారు. ఎందుకంటే వాళ్ళు మనకి చాలా లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఒక పవర్‌ఫుల్ మైక్రోస్కోప్‌తో చూసినా కూడా మనం వాళ్ళకి కనిపించము. మనకి వాళ్ళకి చాలా లైట్ ఇయర్స్ దూరం ఉండడం వల్ల వాళ్ళు మన భూమి మీదకి చూసినప్పుడు మనం కనపడకుండా, మన భూమి మీద ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్స్ వాళ్ళకి కనబడతాయి. పోనీ ఒకవేళ వచ్చారు అనుకుందాం. వచ్చిన వాళ్ళు కుదురుగా ఉండకుండా మన మీద అటాక్ చేశారు అనుకుందాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. ముందుగా మన ఎర్త్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎర్త్‌కి షీల్డ్ ఏంటి బ్రో? భూమి చుట్టూ సిమెంట్‌తో గోడ ఏమైనా కట్టాలని అంటారా? అదేం కాదు. షీల్డ్ అంటే స్పేస్‌లో ఉండే స్పేస్ డెబ్రిస్‌తో ఒక షీల్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. మళ్ళీ స్పేస్ డెబ్రిస్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వకండి. స్పేస్‌లో శాటిలైట్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోయాక వేస్టేజ్ ఉండిపోతుంది కదా! వాటిని స్పేస్ డెబ్రిస్ అంటారు. ఆ వేస్టేజ్‌తోనే మన ఎర్త్ చుట్టూ ఒక షీల్డ్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఏలియన్స్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి షీల్డ్‌ని క్రియేట్ చేసుకుంటే చాలు అనుకుంటే మాత్రం పొరపాటే. ఇది వాళ్ళని కొన్ని నిమిషాలు మాత్రమే ఆపుతుంది. జస్ట్ లైక్ 'బాహుబలి' సినిమాలో కట్టప్ప కాలకేయులను ఎదుర్కోవడానికి వాళ్ళు ఒక రక్షణ కవచాన్ని తయారు చేసుకుంటారు చూడండి, అలాగా. వీళ్ళు మనం క్రియేట్ చేసుకున్న షీల్డ్‌ని దాటుకొచ్చి మన అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఎయిర్ ఫ్రిక్షన్ వల్ల ఆ స్పేస్ షిప్స్ యొక్క డిఫెన్స్ సెన్సార్స్ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. లేదా ఎయిర్ ఫ్రిక్షన్‌ని అలాగే ఎర్త్ గ్రావిటీని బ్యాలెన్స్ చేసే టైంలో ఏలియన్స్ మనం చేసే అటాక్‌ని తప్పించుకోవడానికి వాళ్ళు సరైన పొజిషన్‌లో అయితే ఉండరు. ఆ టైంలోనే మనం కౌంటర్ అటాక్ చేయాలి. అమెరికా గవర్నమెంట్ దగ్గర ఉన్న థెర్మల్ హై ఆల్టిట్యూడ్ డిఫెన్స్ సిస్టమ్‌తో ఇది కుదురుతుంది. ఈ డిఫెన్స్ సిస్టమ్‌తో లాంగ్, మిడ్, షార్ట్ రేంజ్ మిసైల్స్‌ని షూర్ షాట్‌గా ఫైర్ చేయొచ్చు. దీని తర్వాత ఉండేది న్యూక్లియర్ అటాక్. అసలు మిసైల్స్ కంటే ముందు న్యూక్లియర్ అటాక్‌ని ఫైర్ చేయాలి. కానీ న్యూక్లియర్ అటాక్ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఎంత డ్యామేజ్ ఉంటుందో మనకి కూడా అంతే డ్యామేజ్ ఉంటుంది. ఇంకోటేంటంటే ఏలియన్స్ ఎలా ఉంటారో వాళ్ళ బయోలాజికల్ స్ట్రక్చర్ ఏంటో మనకు తెలీదు. ఈ న్యూక్లియర్ అటాక్ వల్ల వచ్చే రేడియేషన్స్ అనేవి హ్యూమన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపుతుంది. కానీ ఈ న్యూక్లియర్ అటాక్ వల్ల ఏలియన్స్‌కి ఎలాంటి ప్రభావం చూపకుండా వాళ్ళకి ఆ రేడియేషనే బలమైతే ఇంక మన సంగతి అంతే. ఒకవేళ ఏలియన్స్ మనతో ఫ్రెండ్‌షిప్ చేయడానికొస్తే ఇప్పుడేమవుతుందో చూద్దాం. ఏలియన్స్ మనతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చే ముందు మేము భూమికి వస్తున్నామని మనకి మెసేజ్ పంపిస్తారు. వీళ్ళు ఈ మెసేజ్‌ని సిగ్నల్స్ రూపంలో పంపిస్తారు. ఈ సిగ్నల్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి, అలాగే స్పేస్ నుంచి ఏమైనా సిగ్నల్స్ వస్తున్నాయని చూసుకోవడానికి మన దగ్గర సెటి అనే ఒకటుంది. సెటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్. ఈ సెటి అనేది 24 అవర్స్ యాక్టివ్‌గా ఉండి వేరే ప్లానెట్స్ నుంచి అలాగే స్పేస్ నుంచి ఏమైనా సిగ్నల్స్ వస్తున్నాయా అని వెతకడమే వీటి పని. ఒకవేళ మనతో ఫ్రెండ్‌షిప్ చేయడానికి వచ్చిన ఏలియన్స్ ఖచ్చితంగా వాళ్ళ టెక్నాలజీని మనతో షేర్ చేసుకుంటాయి. మనతో షేర్ చేసుకోకపోయినా అట్‌లీస్ట్ మనం డెవలప్ అవ్వడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. కాకపోతే మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళొక్కరే రారు. వీళ్ళతో పాటు వీళ్ళకి తెలియకుండానే స్పేస్‌లో ఉండే మైక్రో బ్యాక్టీరియా వీరి వెంట తీసుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళు తెచ్చే బ్యాక్టీరియాస్‌ని అలాగే వైరస్‌ని తట్టుకునేంత ఇమ్యూన్ సిస్టమ్ మన దగ్గరైతే లేదు. దానివల్ల మనందరి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. సో వీళ్ళు మనతో ఫ్రెండ్‌షిప్ చేస్తే జరిగేదిది. ఒకవేళ ఏలియన్స్ గనక మనతో ఫైట్ చేయడానికొస్తే న్యూక్లియర్ వార్ బెస్ట్ అని నా ఒపీనియన్. కానీ అది కూడా పూర్తిగా పనిచేస్తుందని చెప్పలేము. ఒకవేళ ఫ్రెండ్‌షిప్ చేయడానికొస్తే మనం కూడా తిరిగి ఫ్రెండ్‌షిప్ చేయాల్సిందే. కానీ అది కూడా మనకి రిస్కే. ఎందుకంటే ఆల్రెడీ చెప్పానుగా, వాళ్ళు తెచ్చే బ్యాక్టీరియాని, వైరస్‌ని తట్టుకునేంత ఇమ్యూన్ సిస్టమ్ మనం ఇంకా డెవలప్ చేసుకోలేదని. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు మనతో ఫైట్ చేయడానికొచ్చినా మనకే రిస్క్. వాళ్ళు మనతో ఫ్రెండ్‌షిప్ చేయడానికొచ్చినా కూడా మనకే రిస్కు. మనలో చాలామంది అనుకుంటారు, ఏలియన్స్ ఎక్కడున్నారో మనకు తెలీదు కాబట్టి మనం కూడా ఎక్కడున్నామో ఏలియన్స్‌కి తెలీదని. కానీ మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలుసు. వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే మన స్పేస్‌లోకి ఎప్పుడూ కూడా సిగ్నల్స్‌ని పంపుతూనే ఉంటాము. కాబట్టి మన లొకేషన్ వాళ్ళకి తెలిసిపోతుంది. దానివల్ల ఏలియన్స్ ఎప్పుడు కూడా మన మీద ఒక కన్నేసే ఉంచుతారు.
అలాగే వరల్డ్ ఫేమస్ సైంటిస్టులైన స్టీఫెన్ హాకింగ్ ఇంకా ఆల్బర్ట్ ఐన్‌స్టైన్ వీళ్ళిద్దరూ కూడా మన భూమికి సంబంధించిన సిగ్నల్స్‌ని స్పేస్‌లోకి పంపకూడదని, మన లొకేషన్‌ని ఏలియన్స్‌కి తెలియకూడదని చెప్పారు. ఒకవేళ ఏలియన్స్‌కి గనక మన భూమి గురించి తెలిస్తే ఖచ్చితంగా మన మనుషుల్ని నాశనం చేస్తారని కూడా వీళ్ళిద్దరూ చెప్పారు. సో, ఫైనల్లీ ఇది గైస్ ఏలియన్స్ కనుక మన భూమి మీదకొస్తే ఏమవుతుందన్న దాని గురించి. ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్స్‌లో కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. మళ్ళీ ఒక కొత్త టాపిక్‌తో ఒక కొత్త వీడియోలో అయితే కలుద్దాం.